అలనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మన లోకపావని లోకమాత అయిన సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవిని ఆ రావణాసురుడు అపహరించుకొని పోయిన ఆ తరుణంలో ఆ అశోకమండలంలో బంధించి ఉంచినప్పుడు సాక్షాత్తు రామో విగ్రహం ధర్మ అంటారు. అంటే ధర్మానికి నిర్వెత్త స్వరూపం ఏదయ్యా అంటే రాముడు. అలాంటి రాముడు ఆ అమ్మవారిని అంటే రావణాసురుడి వధ చేసి సంహరించి విజయాన్ని సాధించి అమ్మవారిని తీసుకువస్తాడు. ఏ రోజున? దశమి రోజున, ఆశ్వేజ దశమి అందులో. అందుకనే దశమి రోజున మనం పండుగ జరుపుకోవడానికి కారణం అదే. అంటే విజయం సంబంధించి విజయానికి ప్రతీకగా ఉంది కాబట్టి దాన్ని విజయదశమి. అందుకని దానికి సంకేతంగా ఆ రోజున విజయదశమి చేసుకున్నారట అయోధ్యవాసులు. అందుకని ఆ సాంప్రదాయాన్ని మనం అనుసరించి ఇప్పటికీ మన దేవాలయాల్లో అక్కడక్కడ చూడండి ఆ రోజున రావణ వధ చేస్తుంటారు. రావణ వధ అంటే రావణ్ణి ఒక విగ్రహంగా చేసి వానికి ఆ టపాసులతో పాటు వాడిని కాల్ చేస్తూ ఉంటారు. ఇది మనం చూస్తుంటాం. అందుకనే మనం ఢిల్లీలో బాగా జరుగుతుంది కదా రామ్లీలా మైదాన్ అంటారు. అందుకని దాని పేరుతో కూడా మైదానాలు వచ్చేసినాయి.